చికట్పల్లి పోలీస్ స్టేషన్లో సినిమా హీరో అల్లు అర్జున్ విచారణ ఇప్పటికే గంటన్నర పైన కావస్తుంది. అయితే మన దగ్గర తిరుపతి వర్మ లాయర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం విశేషాలు. సార్ ఏ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉందంటారు ఈ కేసులో? అంటే సంధ్యా థియేటర్కి సంబంధించిన దుర్ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ గారి పైన 376 ఆఫ్ 2024లో కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీస్ వాళ్ళు చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిండ్రు. ఒకరోజు జైల్లో ఉన్నాడు. ఆ క్రమంలో అదే రోజు ఆయనకు ఇంటర్వ్యూ బెయిల్ వచ్చింది. సో ఇంటర్వ్యూ బెయిల్ వచ్చిన క్రమంలో వీళ్ళకు అంటే పోలీస్ వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ సహకరించాలి. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్కి కానీ దానికి ఎప్పుడు నోటీస్ ఇచ్చినా ఎప్పుడు పిలిచినా పోవాలని చెప్పి హైకోర్టు ధర్మాసనం డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు నోటీస్ ఇచ్చారు. నోటీసులో భాగంగా ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే అక్కడ సంఘటన జరిగింది, దానికి కారణం ఎవరు, ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం వివరాల్లోకి వెళ్తే ఆ రోజు సంధ్యా థియేటర్ యాజమాన్యం వారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు ఒక పర్మిషన్ లెటర్ పెట్టడం జరిగింది. ఆ పర్మిషన్ లెటర్కు సంబంధించి చిక్కడపల్లి పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకు అంటే అక్కడ ఈ అల్లు అర్జున్ గారు ఒక ఆర్మీని క్రియేట్ చేసుకుని వస్తున్నాడు కాబట్టి, సో అల్లు అర్జున్ ఒక 1 year 1.5 year నుంచి ఒక హైప్ తీసుకొస్తున్నాడు కాబట్టి ఈయన రావడం వల్ల ఒక 2-3 లక్షల మంది వస్తారు, గుమ్మి కొడతారు, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ముందే పోలీసు వాళ్ళు హెచ్చరించారు. సో ఆ కోణంలో వీళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ పోలీసు వాళ్ళ మాటను కూడా బేఖాతరు చేసేసి అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. అదే రోజు 5 థియేటర్లలో సినిమా రిలీజ్ చేసిర్రు. సో సినిమా థియేటర్లు రిలీజ్ చేస్తే ఎక్కడ కూడా ఏ సంఘటన జరగలేదు, ఓన్లీ సంధ్యా థియేటర్లో మాత్రం జరిగింది. అది అల్లు అర్జున్ రావడం వల్ల. ఎందుకంటే ఆయన వస్తూ ఒక 2 kilometers 3 kilometers నుంచి 4 kilometers నుంచి ఒక ర్యాలీగా రావడం జరిగింది. ర్యాలీకి వస్తూ అభివాదం చేసుకుంటూ చేతులూపుకుంటూ రావడం జరిగింది. సో దానివల్ల ప్రేక్షకులు అయితేంది, లేదా అభిమానులు అయితేంది, లేదంటే అల్లు అర్జున్ ఆర్మీ అయితేంది, లేదంటే బౌన్సర్లు అయితేంది, వీళ్ళ వల్ల కొంతవరకు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే ఒక కుటుంబరాలు చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు శ్రీతేజ్ చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో A1 to A10తో పాటు 11 అండ్ మిగతా వాళ్ళని కూడా రికార్డ్ చేస్తారు. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒకవేళ అక్కడ జరిగిన సంఘటనను ప్రాపర్ వేలో చెప్పకుంటే అక్కడ సీన్ రీకాన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. సీన్ రీకాన్స్ట్రక్షన్ ఎందుకు అవసరం ఉందంటే ఈయన స్టేట్మెంట్కు వాళ్ళ స్టేట్మెంట్కు సింక్ కాకుంటే స్టేట్మెంటు ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. రీకన్స్ట్రక్షన్ వాళ్ళు పోలీస్ వాళ్ళు సాటిస్ఫై కాకుంటే ఒకవేళ దాన్ని ఇంటర్వ్యూ బెయిల్ ఉన్నది కాబట్టి ఆ ఇంటర్వ్యూ బెయిల్ కూడా ఒకవేళ ఇతనే దీనికి సంబంధించిన అంటే ఈ ఘటనకు సంబంధించి బౌన్సర్లు కానీ అల్లు అర్జున్ ఆర్మీ కానీ అల్లు అర్జున్ కానీ కారణమని భావిస్తే ఇంటర్వ్యూ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే లాయర్ గారు ఇప్పుడు ప్రధానంగా ముందు మధ్యంతర బెయిల్లో ఉండగా ప్రెస్ మీట్ పెట్టి ఆ ఘటన గురించి మాట్లాడకూడదు, మాట్లాడడం వల్ల ప్రెస్ మీట్లో మాట్లాడడం వల్ల ఆ రకంగా ఆ సంఘటన బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందని కూడా పలువురు చెప్పారు. లేదు, దానికి సంబంధించి ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టకపోవడం అనేది హైకోర్టు డైరెక్షన్ బట్టి ఉంటుంది. సో ఆ హైకోర్టు డైరెక్షన్లో ఆ నియమ నిబంధనలు బట్టి వాళ్ళ అడ్వకేట్ వాళ్ళకు ఆయనకు డైరెక్షన్ ఇచ్చి ఉంటారు. సో దానికి సంబంధించిన కాకుండా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఈరోజు పోలీసు వాళ్ళు ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు ఇక్కడికి పిలిపించారు. ఇప్పుడు కనుక ఆ క్రమంలో పోలీసులపై కూడా పలు ఆరోపణలు చేయడం జరిగింది అల్లు అర్జున్ ఏదైతే ఈ సంఘటన గురించి చెప్తారు. అయితే దాన్ని పోలీసులు కూడా తిరిగి దాన్ని ఖండిస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. దానిపై ప్రధానంగా ఇప్పుడు చర్చలో క్వశ్చన్లు అయితే ఆ రకంగా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత అల్లు అర్జున్ గారు అని చెప్పి పదే చెప్పుకుంటూ అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. సో ఇది జరిగిన రిమాండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్ గవర్నమెంట్ను ఒక పోలీస్ వాళ్ళను అబాసుపాలు చేయాలి, వీళ్ళే ప్రధాన కారణం పోలీస్ వాళ్ళని చెప్పి ఈయన కోణంలో అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. సో దానికంటే ముందు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో చేస్తున్న క్రమంలో వాళ్ళు 10,000 వీడియోలు సేకరించారు. 10,000 వీడియోలు సేకరిస్తే దాంట్లో పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ గారు ఎక్కడ స్టార్ట్ అయినరు, ఎన్ని గంటలకు స్టార్ట్ అయినరు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ ఉన్నారు, సో ఎక్కడి నుంచి ఎక్కడ కార్ దిగిండు, ఎంతమంది ఆయన వెనకాల ఎన్ని వెహికల్స్ వచ్చినాయి. సో ఈ కోణంలో ఆలోచించుకుంటూ పోతే ఆ రేవతి అనే డిసీజ్డ్కు అండ్ అల్లు అర్జున్ గారికి ఎంత దూరం ఉన్నారు, సో ఆ అల్లు అర్జున్ దగ్గరకు రావడం వల్ల ఈమె ఎట్లా చనిపోయింది, సో ఎక్కడ తొక్కిసలాట జరిగిందన్న కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒకవేళ ఆయన చెప్పి అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి
గవర్నమెంట్ను అబాస్పాలు చేయాలి, ఒకవేళ గవర్నమెంట్ను అబాస్పాలు చేయాలి, ఒకవేళ పోలీస్ వాళ్ళను అంటే వేరే భావంతో చూడాలి, వాళ్ళు ప్రాపర్గా స్పందించలేదు, పోలీసు వాళ్ళు చేయడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పే కోణంలో వాళ్ళు ఆయన ఆలోచించండు. సో దాంట్లో అది కాకుండా కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఆయనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చారు, స్టేట్మెంట్ కట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటారు, బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందా లేదంటే? అంటే ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి కేసులలో ఇంట్రీమ్ బెయిల్ అంటే వీళ్ళు ఇంట్రీమ్ బెయిల్ తీసుకున్న క్రమంలో వాళ్ళు కొన్ని నిజాలు వాళ్ళు కోర్టుకు సమర్పించలేమని చెప్పి పోలీసు వాళ్ళు భావించలేమని చెప్పి భావిస్తున్నాం మేము. ఇందులో A11 కింద అయితే అల్లు అర్జున్ చేర్చారు, అయితే A10 వరకు ఉన్న కొంతమంది బౌన్సర్లు కానీ అటు మేనేజ్మెంట్ కానీ సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ కానీ చేర్చడం జరిగింది. అయితే బౌన్సర్లు అత్యుత్సాహం చూపించడం వల్ల ఈ ఘటన జరిగిందని ప్రధానంగా ఆరోపణ అయితే ఉంది. దాని మీద అంటే అదే ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్ పిలిపించారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో ఎవరి తప్పు ఉన్నది అల్లు అర్జున్ అంటే వీడియోలు కూడా సీసీ ఫుటేజ్ వీడియోలు అన్నీ చూస్తున్నారు కాబట్టి ఈయన స్టేట్మెంట్కు ఆ ఫుటేజ్లకు ఏమన్నా పొంతన ఉందా లేదా, ఆ పొంతన లేకుండా సింక్ కాకుంటే వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఎన్ని గంటల సేపు మూవీలో థియేటర్లో ఉన్నాడు, సో ఎప్పుడు ఏ టైంలో వెళ్ళిపోయాడు అని చెప్పే కోణంలో ఆలోచిస్తారు. సో ఈ సంఘటనకు సంబంధించి నాకు రేవతి చనిపోయిందనే విషయాన్ని అల్లు అర్జున్ గారు అసలు దాచిపెట్టి, ఎందుకంటే నాకు తెల్లవారు తెలిసిందండి. ఎందుకంటే ఆ సంఘటన జరిగింది కాబట్టి, అంటే మిడిల్ ఆఫ్ సినిమాలో లేకుంటే మూవీ ఎండింగ్లో అల్లు అర్జున్ గారు బయటకు తీసుకోవడం జరిగింది. సో ఈ విషయాన్ని బట్టి చూస్తే ఈయన కొన్ని రహస్యాలు పోలీసు వాళ్ళకు సహకరించలేదని చెప్పి మనం భావించవచ్చు. సో ఆ కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బెయిల్ రద్దు రిమాండ్కి మళ్ళీ తిరిగి పంపించే అవకాశం ఈ కేసులో ఉందంట. అంటే ఇది ఇన్వెస్టిగేషన్ బట్టే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ ఇంటరిమ్ బెయిల్ ఉన్నది కాబట్టి మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అయ్యి వీళ్ళు పోలీసులు వాళ్ళ కోర్టు వారికి సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పి ఈ పోలీస్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్తున్నారనే సమాచారం కూడా ఉంది ప్రభుత్వం తరఫున. దాన్ని సుప్రీంకోర్టు అది ఇక్కడ అప్పీల్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ హైకోర్టులో కూడా వేయొచ్చు. సో ఒకవేళ దీనికి సంబంధించిన కాస్ట్ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్తారు. సో అది వాళ్ళంతా ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ బట్టి ఉంటే ఈ కేసు ఉంటుంది.